వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఇప్పుడైతే మేమైతే మా ఇంటి దగ్గర మా తెలిసిన వాళ్ళైతే అయ్యప్ప స్వామి భజన అయితే పెట్టుకుంటున్నారండి. వాళ్ళైతే మమ్మల్ని పిలిచారు. ఇప్పుడు భజనకి వెళ్ళేటప్పుడు పళ్ళు, కాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు అయితే తీసుకెళ్ళాలి కదండి. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మేమందరం అయితే రెడీ అయిపోయాం. అక్కడ నేను వచ్చేటప్పుడు చూశానండి, అసలు ఎంత అద్భుతంగా రెడీ చేశారంటే చాలా అద్భుతంగా రెడీ చేశారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో హారతి ఇచ్చారు, అంటే చాలా బాగుందండి ఆ వీడియో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరూ వచ్చి చూసినంత ఫీలింగ్ కలుగుతుందండి. ఇప్పుడైతే నేనైతే వచ్చేసాను. పళ్ళు, కాయలు అయితే ఇచ్చేసాము అయ్యప్ప స్వామి. ఇప్పుడు చూడండి, అయ్యప్ప మండపం, ఒక పక్క వినాయకుడు, ఒక పక్క కనకదుర్గమ్మ తల్లి, ఒక పక్కన అయ్యప్ప స్వామి. ఇప్పుడైతే ఫోటోలు అయితే పెట్టారు. తర్వాత విగ్రహాలు అయితే తీసుకొస్తున్నారు. చూసారా, వినాయకుడి విగ్రహం, అటువైపు నుంచి కనకదుర్గమ్మ విగ్రహం, లాస్ట్లో అయ్యప్ప స్వామి విగ్రహం అయితే తీసుకొస్తారండి. కొంచెం మధ్యలో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు భజనలు, అమ్మవారు రావటం, అసలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వివరంగా చూపిస్తాను. ఇక్కడ భజన జరిగే సమయంలోనే ఒక ఆవిడకైతే అమ్మవారు అయితే వచ్చిందండి. ఆవిడైతే చెప్తుంది ఆ గురుస్వామి వచ్చి బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, పసుపు నీళ్ళు ఇచ్చి, నిమ్మకాయలు గట్ట ఇచ్చి అమ్మవారిని అయితే శాంతిపరిచారండి. ఏమైనా లోపాలు ఉంటే చెప్పమ్మా, మా వల్ల ఏదైనా తెలిసి తెలియక తప్పులు ఉంటే చెప్పు అని గురుస్వామి అయితే అడుగుతున్నారండి. అసలు ఇక్కడ ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇదే కాదండి, ఇంకా చాలామంది మీదకి అమ్మవారు అయితే వచ్చారు. మధ్యలో చాలామంది మీదకైతే వచ్చారు. నేనైతే ఆ వీడియోస్ ప్రతిదీ వివరంగా తీశాను. ఈ అమ్మవారు అయితే శాంతిపరుస్తున్నారు వేప నీళ్ళతో. అందరి మీద వేప నీళ్ళు అయితే జల్లమని అయితే ఆ అమ్మవారు అయితే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ, ఇగో మా నాన్నగారండి, ఇప్పుడు అందరి మీద జల్లి అందరినీ శుద్ధిపరచమని అయితే అమ్మవారు చెప్తున్నారు. వేప నీళ్ళతో అందరినీ శుద్ధిపరచు అని చెప్పారు. అందుకనే ఇంకా వేప నీళ్ళతో అయితే అందరినీ శుద్ధిపరుస్తున్నారు. అయితే భజన అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు శివయ్య పాటతో అయితే స్టార్ట్ అయింది. హరహర మహాదేవ శంభో శంకర, శివుడే దేవుడని నేనంటే శివస్వరనే చెయ్యొద్దంటారా అనే పాట అయితే ఇప్పుడు పాడుతున్నారు. చూడండి. అయ్యప్ప స్వామి పాటలు అయితే చాలా అద్భుతంగా పాడుతున్నారండి. చిన్నపిల్లలతో సహా ఆ పాటలకైతే క్లాప్స్ కొట్టి ఉత్సాహపరుస్తున్నారు. ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం నేను పెడుతూ ఉంటానండి. ఇంకా మా పాప చూడండి, మా పాప ఫోన్ అయితే ఇచ్చేయమని అంటుందండి. తను వీడియో తీస్తానంటుంది. ఇగో ఈ వీడియో అయితే మా పాపే తీసిందండి, తను పట్టుకొని ఫోన్ అయితే. చూడండి
ఇంకా మేము ఫస్టే వచ్చేసాం కానీ మా కాలనీ వాసులందరూ ఇంకా నెమ్మదిగా వన్ బై వన్ వస్తూనే ఉన్నారండి. చాలామంది జనం అయితే వచ్చారు. అంత అద్భుతంగా అయ్యప్ప స్వామి భజన అయితే బాగా జరిగింది. చిన్నపిల్లలతో సహా అయితే వచ్చారండి. నైట్ అయితే 12:30 అయితే అయ్యింది భజన ముగిసేసరికి. ఇప్పుడైతే పూజ జరుగుతున్న సమయంలో ఒక ఆవిడకైతే అమ్మవారు అయితే రావడం జరిగిందండి. ఈ అమ్మవారిని అయితే ఆపడానికైతే ఇంకా ఇంకా ఆడవాళ్ళందరూ లేచారండి. ఈలోపే ఇంకొక ఆవిడ మీద కూడా అమ్మవారు అయితే రావటం జరిగింది. అమ్మవారు పూనకం వచ్చి అమ్మవారి డ్యాన్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళు శాంతపరచడానికి అందరూ ఆడవాళ్ళు లేచి గట్టిగా పట్టుకుంటున్నారు. ఈలోపే భవానీ మాతకు కూడా అమ్మవారు అయితే రావడం జరిగిందండి. చూడండి, అందరూ శాంతపరచడానికైతే చూస్తున్నారు. అసలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మా అమ్మాయి కూడా ఇంకా క్లాప్స్ అయితే కొడుతుంది. ఇంకా నా పక్కన కూర్చున్న ఆవిడ కూడా ఒక యూట్యూబర్ అండి. నేను ఈ సందర్భంగా ఈ భజనలో అయితే ఆవిడని కలిశాను. ఆవిడ చక్కగా మాట్లాడారు. ఆవిడ యూట్యూబ్ ఐడి జాగృతి వాల్కాస్ అండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు భవానీకి కూడా అమ్మవారు అయితే రావడం అయితే జరిగింది. అందరూ వచ్చి శాంతపరచడానికైతే గురుస్వామి స్వాములు అందరూ ఆ భవానీ మాతనైతే శాంతపరచడానికైతే చూస్తున్నారు. ఇంకా పాటలతో ఉత్సాహంతో ఇంకా భవానీలకి ఇంకా స్వామిలకి ఇంకా ఉల్లాసంగా రావటానికైతే గురుస్వామి అయితే ఇంకా పాటలు అయితే ఇంకా అద్భుతంగా పాడుతున్నారండి. ఇప్పుడైతే అమ్మవారిని శాంతపరచడానికి అందరూ ఆతృతగా చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు గురుస్వామి అయితే వచ్చారు. అమ్మవారి మీద అయితే చెయ్యి వేసి మంచినీళ్ళు పసుపు నీళ్ళు అమ్మవారి మీద పోసి శాంతిపరుస్తున్నారు.
ఇప్పుడైతే అయ్యప్ప విగ్రహాన్ని అయితే మండపానికి అయితే తీసుకొస్తున్నారండి. వెనకాల బిందెలతో పాలు, నెయ్యి, మంచినీళ్ళు, పసుపు, పళ్ళు, పూలు, కాయలు అన్నీ దేవుడికైతే పాలాభిషేకం చేయటానికైతే తీసుకొస్తున్నారు. చూడండి.
ఇప్పుడైతే గురుస్వామికి అయితే భజన అంతా అయిపోయిన తర్వాత గురుస్వాములు ఇద్దరికి అయితే సన్మానం అయితే చేసి పూలతో అయితే వాళ్ళని సత్కరించారండి. చూడండి, ఆయన పెద్ద గురుస్వామి. ఇంకా భజన అంతా అయ్యేసరికి అయితే 11:30 ఆ టైం అయితే అయిందండి. ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసారు. స్వాములకి అయితే విడిగా పెట్టారు, ఇంకా మాకైతే విడిగా పెట్టారు. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ, బజ్జీ, గారి, ఉప్మా, రవ్వ కేసరి, 2 రకాల చట్నీలు, సాంబార్ అయితే పెట్టారండి. ఇంకా అందరం అయితే కూర్చొని తింటున్నాం. ఇంకా మా టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాము. ఈ అద్భుతమైన అయ్యప్ప స్వామి భజన అయితే మీ అందరికీ నచ్చుతుందని నేనైతే కోరుకుంటున్నానండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ మొత్తం వివరంగా అయితే చూపించాను. చూడండి, అయ్యప్ప పీఠకం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా మండపాన్ని అయితే తయారు చేశారు. అసలు చూసారా ఫ్రెండ్స్? ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.